సామర్లకోట పట్టణంలో ఈ రోజు దళిత ప్రజా చైతన్యం SV9 న్యూస్ ఛానల్ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యాలయం ప్రజల సమస్యల కొరకు ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా ఈ కార్యాలయానికి వచ్చి తమరు ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు లేకుండా చేస్తామని బొంగా సతీష్ కుమార్ తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు తెలిపి ఆయనకు వినతులు సమర్పించారు. వెంటనే ఆయన స్పందించి శానిటరీ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి అధికారులకు సమస్యలు తెలియజేశారు. అధికారులు వెంటనే స్పందించి రేపు ఉదయాన్నే పనులు చేపడతామని తెలియజేశారు. సంబంధిత అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో దళిత ప్రజా చైతన్య కమిటీ సభ్యులు, దళిత ఐక్యవేదిక నాయకులు గొల్లపల్లి చక్రధర్, దళిత సీనియర్ నాయకులు డానియల్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. పక్కన కొంచెం మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు బొంగా సతీష్ కుమార్, దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడిని, అలాగే SV9 న్యూస్ ఛానల్ చైర్మన్ కూడా. ఈరోజు సామర్లకోట పరిధిలో ఉన్నటువంటి జగనన్న కాలనీలో మరి మీడియా, లీగల్ సెల్, అలాగే దళితుల సమస్యల మీద, SC, ST, BC మైనారిటీలు అండ్ క్రిస్టియన్స్ సమస్యలపై ఏకైక లక్ష్యంగా పనిచేసే ఏకైక సంస్థ ఏమైనా ఉందంటే దళిత ప్రజా చైతన్యం. మీరు ప్రతి ఒక్కటి కూడా ప్రతి సమస్య మీద కూడా ఈ దళిత ప్రజా చైతన్యం అనేది స్పందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రతి ప్రజా సమస్యలపై పోరాటం చేసే దిశగా అడుగులు వేయాలని ఒక అడుగు ముందుకేసి ఈరోజు మనం మీడియా పరంగా, అలాగే దళితుల యొక్క సమస్యలు, ప్రజా సమస్యల మీద స్పందించి ఇంకా నేరుగా ప్రజల దగ్గర తీసుకెళ్లాలనే దిశగా ఈ ఆఫీస్ను ఓపెన్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు మరి జగనన్న కాలనీలో ఉన్నటువంటి కొంతమంది ప్రజానికం మా దగ్గరికి రావడం జరిగింది. ప్రథమంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యని వాళ్ళు వెలిబుచ్చుకోవడం జరిగింది. అదేంటంటే ఇక్కడ జగనన్న కాలనీ కట్టడం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా ఓపెన్ చేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ వసతులు లోపించాయి. అవి ఏంటంటే ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ అసలు లేకుండానే ఇళ్ళ స్థలాలు ఇచ్చి కట్టేసి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. వర్షాలు పడడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నీరుని అలాగా క్రమంగా ఉండిపోవడం, ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఇప్పుడున్నటువంటి వాటర్ సమస్య వల్ల వీళ్ళకి అతిసారము వ్యాధులని, కొన్ని వ్యాధులు, దోమలు ఎక్కువ అవడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన అనారోగ్య కారణాలు పిల్లలకి రావడం జరుగుతుంది. ఈ విషయం మీద పలుమార్లు ఇక్కడ స్థానిక ఉన్నటువంటి కమిషనర్ గారికి వెళ్ళబుచ్చుకోవడం కూడా జరిగింది. అయినా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కమిషనర్ గారు నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూనే వస్తున్నారు. ఈ విషయం మీద మేము తీవ్ర ఉద్యమం చేపడుతున్నాం. ఎందుకంటే కమిషనర్ గారికి మేము కూడా పలుమార్లు ఫోన్ చేయడం జరిగింది ఈ విషయం మీద. అలాగే సామర్లకోట విషయంలో వాటర్ సమస్య అనేది చాలా దారుణంగా ఉంది. వాటర్ అనేది సమస్య, తాగునీరు. వాటర్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక చెరువుని తీసుకున్నారు. ఆ చెరువుకి కొంతమంది దళారుల చేతిలో చెరువును పెట్టి అక్కడ ఎరువులు వేసి చేపలను పెంచుతూ ఉన్నారు. ఆ వాటర్ ఆ చేపలకి ఎరువులు వేయడం వల్ల, ప్యూరిఫై చేసి మళ్ళీ ప్రజలకే పంపడం వల్ల ఒక నీచ కంపు